రాష్ట్ర రాజధానిలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ కార్యాలయాల్లో నేతలు మూవన్నెల జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూవన్నెల జెండాను ఎగరవేశారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జెండా ఎగరవేయగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ జెండాను ఆవిష్కరించారు. శాసన మండలిలో 3 రంగుల జెండాను చైర్మన్ గుత్తా సుఖేంద్ర ఆవిష్కరించగా సచివాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎస్ శాంతికుమారి ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైఫాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు పోలీసు అధికారులతో కలిసి గౌరవ వందనం స్వీకరించిన అదనపు డీజీపీ స్వాతి లక్రా జాతీయ జెండాను ఎగరవేశారు. హైదరాబాద్ అంబర్పేటలోని సిఆర్ హెడ్ క్వార్టర్స్లో రాచకొండ సిపి సుధీర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి కమిషనర్ ఎలంబర్తి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో హెచ్ఆర్సీ కార్యదర్శి మొహమ్మద్ షహీబుద్దీన్ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. లగ్డికాపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, విద్యార్థులను నోట్బుక్లను కలెక్టర్ అందజేశారు. అమీర్పేట్ సత్యం థియేటర్ వద్ద జాతీయ పతాకాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో అంబేద్కర్, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం జెండా ఆవిష్కరించారు. బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. హైదరాబాద్ పాతబస్తీ మదీనా సర్కిల్ వద్ద జాతీయ జెండాను హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలను సంవత్సరం పాటు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని నగరాధ్యక్షుడు గౌతమ్ రావు ఆవిష్కరించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వేరువేరుగా పలు ప్రాంతాల్లో జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్లోని పరిపాలనా భవనంలో జరిగిన వేడుకల్లో ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.